హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను బొంగుండలను తయారు చేసి చూపించబోతున్నానండి. ఎంతో హెల్తీగా ఉండే ఈ బొంగుండలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ బొంగుండలను మరమరాల లడ్డు, మరమరాల ఉండలు లేదా బొంగు పేలాల లడ్డు, బొంగు పేలాల ఉండలు అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారండి. బొంగుండల తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 100 గ్రాముల బొంగులను తీసుకుంటున్నానండి. ఇక్కడ బొంగులు ఉప్పు లేనటువంటివి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు కలుపుకుంటూ బొంగులను లో ఫ్లేమ్లో క్రిస్పీగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. బొంగులను కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే బొంగులు అడుగున మాడిపోతాయండి. చూడండి, ఇక్కడ బొంగులు వేగిపోయాయండి. ఒకసారి బాగా వేగాయో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, బొంగులు వేలితో నలిపితే పొడి పొడిగా అయ్యే విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బొంగులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న బొంగులను పక్కకి పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 200 గ్రాముల బెల్లం తురుమును తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం తీసుకున్న బొంగులకు డబల్ క్వాంటిటీలో బెల్లంను తీసుకోవాలండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలండి. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లం క్వాంటిటీని పెంచుకోవచ్చండి. ఇంతకంటే తగ్గితే మీకు ఉండలు చుట్టడానికి రాదు, అలాగే టేస్ట్ కూడా అంత ఏమీ బాగోదండి. చూడండి, ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం నీటిని మనం పాకం పట్టుకునే ప్యాన్లోకి వడకట్టుకోవాలండి. ఈ విధంగా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ అవుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి. బెల్లం వాటర్ మరుగుతూ బాగా దగ్గరగా వస్తుందండి. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదా చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా బెల్లం పాకం వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. 2-3 సెకండ్ల పాటు అలాగే ఉంచి వేళ్ళతో బెల్లం పాకాన్ని మనం తీసుకున్నప్పుడు ముద్దలాగా రావాలండి. అలాగే ఆ బెల్లం పాకం ఉండ అనేది సాఫ్ట్గా ఉండి ఎటువంటి అటు మౌల్డ్ అయ్యేటట్టు ఉండాలండి. ఇలా ఉంటే పాకం కరెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి పాకంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల బొంగుండలు అనేవి నేతి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంగులను వేసుకోవాలండి. ఇప్పుడు పాకం బొంగులకు బాగా కోటయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. అడుగు నుంచి కూడా పాకం మొత్తం కూడా బొంగులలో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బొంగుండలను వేడి మీదనే చుట్టుకోవాలండి. చల్లారే కొద్దీ ఇది గట్టిపడిపోతుందండి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని బొంగుండలను చుట్టుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో కావాల్సినంత క్వాంటిటీలో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలండి. స్టార్టింగ్లో కొంచెం వేడిగా ఉంటుందండి. మనం బొంగుండలను చుట్టే కొద్దీ వేడి తగ్గుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా బొంగుండలను చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న బొంగుండలను ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా బొంగుండలను కూడా చుట్టుకోవాలండి. మనకు కావలసిన సైజులో బొంగుండలను చుట్టుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బొంగుండలను ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి పాకం అనేది గట్టిపడుతుందండి. అలాంటప్పుడు మిశ్రమం ఈజీగా వస్తే డైరెక్ట్గా బొంగుండను చుట్టుకోవచ్చండి. ఒకవేళ మిశ్రమం ఈజీగా రానట్టయితే ప్యాన్ని కొంచెం వేడి చేస్తే మిశ్రమం ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు బొంగుండను ఈజీగా చుట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే బొంగుండలు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.